అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారు డిసెంబర్ 29 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం రేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురు పేరు శివరామదాస్ గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశిక చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు ఎన్నో రోజులుగా వదిలేసిన అవకాశాలు, భరించిన బాధలు ఇవన్నీ ఒక్కోటిగా మీకు గుర్తుకొస్తాయి. ఇది అయితే యాదృచ్ఛికం అయితే కాదండి. విధి మిమ్మల్ని తదుపరి దశకు సిద్ధం చేస్తున్న సంకేతం. ఈ అంతర్గత సంకేతాలను పట్టించుకోకపోతే అవకాశం చేజారిపోతే మాత్రం గుర్తుంచుకోండి. మీ జీవితము కొత్త దారిలోకి మలుపు తిరుగుతుంది. మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. నేను ఇంత భరించిన ఫలితం ఎందుకు రావటం లేదని. మీ కష్టం ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటుందని. ఎవరికి చెప్పుకోకుండా, ఎవరి మీద ఆధారపడకుండా లోపలే అన్నీ దాచుకొని ముందుకు వెళ్ళే స్వభావం ఇది. కానీ ఇప్పుడు ఆ భరింపుకు జవాబు వచ్చి సమాధానం దొరికిందండి. రేపటి రోజు మీ జీవితంలో ఒక సంఘటన జరగబోతుంది. అది చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అది మీ భవిష్యత్ దిశను మార్చే శక్తిని కలిగి ఉంది. ఇది మీకు వచ్చిన న్యాయం కూడా. ఇది తిరస్కారం అయితే కాదండి, మీ ప్రతిఫలం. రేపటి రోజు ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు పదే పదే వస్తాయి. మీరు వాటిని పక్కన పెట్టాలని ప్రయత్నిస్తారు, కానీ అవి మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తూనే ఉంటాయి. ఇదే చివరి అంతరాత్మ హెచ్చరికంచుకోండి. మీరు తప్పించుకుంటున్న నిజం ఇప్పుడు దొరిదురుగా నిలుస్తుంది. అది సంబంధం కావచ్చు, పని కావచ్చు, ఏదైనా మీ సొంత అలవాటు కావచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలు తేలిగ్గా తీసుకోకండి. అవి మీకు దారి చూపే సంకేతాలు. ఇక రేపటి రోజున ఈ రాశివారి మనసులో ఒక లోతైన మానసిక మార్పు మొదలవుతుంది. ఇప్పటి వరకు సహనం పేరుతో మీరు చాలా విషయాలు భరించారు, కానీ ఇకపై అలా కాదండి. వీటన్నిటికీ ముగింపు అయితే మీరు పలకబోతున్నారు. ఇన్ని రోజుల నుంచి మీరు పడిన బాధకి రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా పరిష్కారం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. మీరే ఆలోచనలో పడతారు. రేపు నేను చేసేదానికి ఏమన్నా సంబంధం ఉందా, నాకెందుకు ఇలా జరుగుతుంది, నేనేమన్నా రాంగ్ రూట్లో వెళ్తున్నానా, నేను కట్ చేస్తున్నానని మీకై మీరే విశ్లేషణాత్మకంలోకి ఖచ్చితంగా వెళ్తారు. రేపటి రోజున మీరు ఈ ఆలోచనలతోటి మీ గురించి మీరు పూర్తిగా రేపటి రోజు తెలుసుకోబోతున్నారు. ఎప్పుడైనా సరే అండి, మనం మనసులో ఉన్న మాటలు బయట రాంటి మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసే ఆలోచనలే కరెక్ట్గా ఉంటాయి. ఎవరి మీద ఇంప్రెస్ అవ్వకుండా మన ఆలోచనలతో మనం వెళ్తే నిజంగా అదే మనకు న్యాయం చేస్తుందండి. ఎక్కడ ఆగాలి, ఎక్కడ వెళ్ళాలి, ఈ మార్పు మీకు బయట కనిపించకపోయినా మీరు మాటలు నిశ్శబ్దంగా మీ జీవితంలో మొదలవుతుంది. కొత్త అధ్యాయం కూడా మీరు అర్థం చేసుకుంటా కూడా రేపటి రోజున ఈ సమస్యకు పరిష్కారం అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుందండి. మీ అడుగు భయంతో కాదు, ఆత్మభావంతో ఉంటుంది. ఇదే మీ జీవితంలో ఒక బలమైన మలుపు అని కనుకోవచ్చు. ఇక ఈ రాశి వారు నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అందుకే నమ్మిన వాళ్ళే మోసం చేస్తూ ఉంటారు. మీరు బయట నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం చాలా రకాల బాధలు అనిపిస్తూ ఉన్నారు. రేపటి రోజు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అంటే అవి పూర్తిగా మారిపోతాయి అన్నమాట. కానీ ఇకపై మీరైతే అన్ని రకాలకు కూడా అన్ని నిర్ణయాలు ప్రభావితం చేయవు. మీరు బలహీనలు కాదు, నేర్చుకున్నవారు. అవగాహనే మీకు నిజంగా నిశ్శబ్దాన్ని ఇస్తుంది. మీ చేతుల్లోకి తీసుకునే దశ మొదలవుతుంది. ఇక ఈ రాశి వారికి చాలా కీలకమైన రోజు చెప్పుకోవచ్చు. మీరు ఒక నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. తీసుకుంటే నష్టం వస్తుందేమో అన్న భయం, తీసుకోకపోతే ముందుకు వెళ్ళలేమన్న ఆలోచన, ఈ రెండింటి మధ్య మీరు ఇరుక్కుపోయారు. కానీ రేపటి రోజు మీరు అయోమయం ముగిస్తుందండి. పరిస్థితులే మీకు ఒక నిర్ణయాన్ని నడిపిస్తాయి. అవి ఉద్యోగం సంబంధించినవి ఉండొచ్చు, సంబంధాలకు సంబంధించినవి ఉండొచ్చు, లేదంటే వ్యక్తి దూరంగా ఉండాలనే నిర్ణయం కావచ్చు. ఈ నిర్ణయం కఠినంగా అనిపించిన దాని తర్వాత మీ మనసుకు తేలిక అనిపిస్తుంది. బలహీనత అయితే కాదు, మీ ఎదుగుదల మీ దశలో చాలా జాగ్రత్తగా అవసరం తెలుసుకోండి. ఇక రేపటి రోజున డబ్బు విషయంలో ఈ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు మీ ప్లాన్ను గందరగోళం చేస్తాయి. ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ, అవసరం లేని కొనుగోలు చేయడం కానీ వాయిదా వేయడం మంచిది. ఇక రేపటి రోజున మీ సంపాదన అంతా కూడా నష్టం తగ్గితే అదే లాభంగా మిగులుతుంది.
ఇక చిన్న పొదుపు కూడా పెద్ద మీకు నిలబోతుంది. ఆర్థికంగా మీరు తీసుకునే ప్రతి చిన్న భవిష్యత్తులో పెద్ద ప్రమాదం చూపుతుంది. పాత అప్పులు, బాధ్యతలు ఇప్పుడు మీకు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక ఈ రాశి వారి జీవితంలో చాలా కాలంగా బదులు అవి అప్పు కావచ్చు, ఒకరి మీద మీకు ఉన్నటువంటి బాధ్యత కావచ్చు, లేదా మానసికంగా మోస్తున్న బాధ కావచ్చు, భారమే ఉండొచ్చు. ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. రేపటి రోజున ఒక విషయం కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీది ఇకపై అన్నింటినీ ఒంటరిగా మోయాల్సిన అవసరం అయితే లేదండి. మీరు కొరటం బలహీనత అయితే కాదు, అవగాహన మీలో ఏర్పడుతుంది. దాంతో మీ శ్వాస కూడా తేలిగ్గా మారుతుంది. మనసు కూడా నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటారు. ఇక రేపటి రోజు మీ మాటలు తగ్గితే పరిస్థితులు మారుతాయి. ఇక ఈ రాశి వారికి మౌనం ఇప్పుడు ఒక పెద్ద ఆయుధంగా అయితే మారబోతుంది. ఇప్పటి వరకు ఎక్కువగా మాట్లాడడం వల్లే కొన్ని సమస్యలు వచ్చాయని మీరు తెలుసుకుంటారు. ఇక రేపటి రోజు మీరు తక్కువ మాట్లాడతారు, ఎక్కువగా పనిచేస్తారు, ఎక్కువ గమనిస్తారు. అప్పుడు నిజమైన అంటే తెలుసుకుంటారండి. నిజంగా మంచివారో, మీ సహనాన్ని ఉపయోగించుకున్నారో స్పష్టంగా తెలుస్తుంది. మాటలు తగ్గినప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఇక ఈ రాశి వారు రేపటి రోజు అన్ని రకాలు కూడా సరిదిద్దుకుంటూ మీ విలువను మీరు కొనసాగిస్తూ ఉంటారు. అన్ని రకాలు కూడా రేపటి రోజు మీకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీరు గౌరవం మొదలుపెట్టిన వైపు నెమ్మదిగా మీ వైపు తిరుగుతూ ప్రారంభమవుతుంది. ఇది ఆకస్మికంగా జరిగే ప్రారంభం అయితే కదండి, కానీ స్థిరమైన బలమైన మార్పు. ఇదే మీ జీవితంలో నిజమైన స్థిరత్వాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. అంతర్గత శాంతికి దారితీసే ప్రయాణం నెమ్మదిగా నిశ్శబ్దంగా రేపటి రోజు మీరు ఖచ్చితంగా చేస్తారు. ఇక రేపటి రోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా అదృష్టాన్ని తలుపు తట్టడం నిజంగా మారబోతుంది. మీరు గమనించకపోయినా రేపటి రోజు మీకోసం పనిచేయటము, మీ దశలో సహనం కోల్పోకుండా, ఆవేశానికి లోనవ్వకుండా ముందుకు సాగితే రేపటి రోజు మీ జీవితం పూర్తిగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో ఇప్పుడు నమ్మకం అనే అంశము తీవ్ర పరీక్షకు గురవుతుంది. రేపటి రోజు మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా సరే అన్ని రకాలు కూడా లాభసాటుగా అయితే ఉండబోతుంది. మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి నుంచి ఊహించిన మాట లేదా ప్రవర్తన ఎదురుకాబోతుంది. ఇదైతే మీకు ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం పెట్టుకోవడం జీవితం మీకు నేర్పించి కఠినమైన పరీక్ష అనుకోండి. ఈ అనుభవం మీకు రేపటి రోజున బాధ కలిగించిన భవిష్యత్తులో మీకు పెద్ద పెద్ద నష్టాల నుంచి మిమ్మల్ని రక్షణ కవచంలో కాపాడుతుంది. మీరు ఈ పరీక్ష దాటిన తర్వాత మరింత బలంగా లోపల నుంచి మీరు రికవర్ అవుతారు. ఈ రేపటి రోజు కుటుంబంలో కూడా మారుతున్న సమీకరణాలు స్పష్టంగా మీరు కనిపిస్తాయి. ఒకప్పుడు మీ మాటకు విలువ ఇవ్వకపోయినా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని పట్టించుకోకపోయినా ఇప్పుడు అదే అభిప్రాయం కీలకంగా మారే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. బాధ్యతలు పెరుగుతాయి, పనివారం పెరుగుతుంది, అదే సమయంలో మీపై గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఎవరో ఒకరు మీ సహాయం కోసం, మీరు దాని దిశ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు చూపించే మాట, అర్థం చేసుకునే స్వభావం, మాటల్లో మృదుత్వం సంబంధాలు మరింత బలపరుస్తాయి. మొదట అవన్నీ భారంగా ఒత్తిడిగా మారినా చివరికి అవే మీకు ఉన్నత స్థితిలో నిలబడతాయండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఒంటరి శాపం అయితే కాదండి. మీరు రేపటి కూర్చొని నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ జీవితంపై మీకు అపారమైన స్పష్టత వస్తుంది. ఎవరి కోసం మీరు ఈ అన్ని కూడా సమయాన్ని, శక్తిని, భావోద్వేగాలను ఎక్కువగా మీరు త్యాగం చేస్తారో, నిజంగా మీరు రేపటి అవసరమో లేదో ఒక అవగాహన మీరు కొంత బాధను కలిగించినా అది కొత్త ప్రారంభానికి మార్గం వేస్తున్నట్టే. ఇకపై మీ శక్తి, మీ భావాలు విలువైన వాటికి ఖర్చు చేయాలని మీరు తెలుసుకుంటారు. రేపటి రోజు మీరు అన్ని రకాలు కూడా నిర్ణయాలు అయితే స్పష్టంగానే ఉంటాయండి. ఎన్ని రకాలు కూడా రేపటి రోజు మీరు తీసుకునే నిర్ణయం కూడా ఎన్ని రకాలు కూడా మీకు అనుకూలంగానే మారబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున శివాయ యొక్క అనుగ్రహం అన్ని రకాలుగా మంచిదండి. రేపటి రోజు మీ శివాలయ దర్శనము మీకు లాభసాటిగా అయితే ఉంటుంది. రేపటి రోజున శివయ్యకి మీరు చెంబు నీళ్ళు ఇచ్చినా కూడా మీకు అన్ని రకాల అదృష్టకాలను కలిసి రాబోతుంది. ఈ జీవిత దశనే మీరు ఆత్మీయంగా మీ దశలో అంతర్గత బలం కూడా ఏర్పడుతుంది. రేపటి రోజు శివనామ స్మరణ మాత్రం మీరు మర్చిపోకండి. మీరు రేపటి రోజున అన్ని రకాల కూడా ఎవరి మాటలకు కూడా లొంగకండి. మీ మాటను మీరు విలువ పెంచుకోండి. మీరు ఏం చేయదలుచుకున్నా కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచన మాత్రం తెలుసుకోండి. మీకు అన్నకం లాభసాటిగా ఉంటుంది. మరి తెలుసుదాకండి రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.